హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఈరోజు కామాక్షి తల్లి గుడికి వస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఎల్మంచిలో గుడి, అంటే ఇది నా ఫస్ట్ వీడియో అన్నమాట. అందుకనేసి ఫస్ట్ గుడితో స్టార్ట్ చేద్దామనేసి గుడికి వస్తున్నాము. ఇదిగోండి, ఇది ఎల్మంచిలో కామాక్షి తల్లి గుడి. నేనైతే ప్రతి వీక్ సండేస్ వస్తూ ఉంటాను ఈ గుడికి, బట్ ఫస్ట్ టైం అన్నమాట వీడియో రికార్డ్ చేయడం. వచ్చాము, ఇది గంట స్తంభం అంటారు కదా. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు విగ్రహం ఉంది. చూసుకుంటే ఇక్కడ కుమారస్వామి విగ్రహం కూడా ఉంది. ఇది గుడి పైన అన్నమాట. ఇక్కడ తల్లి ఫొటోస్ అవి కూడా కట్టారు, కామాక్షి మాతవి. లాన్కి వచ్చాము ఇప్పుడు. ఇక్కడైతే ఏదో పూజ జరిగినట్టుగా ఉంది, అన్నీ పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ శివుడి ఆలయం ఉంది, అంటే ఒకటే గుడిలో 3-4 ఆలయాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ అభిషేకాలు గట్రా చేస్తారు. ఇక్కడ కూడా వినాయకుడి విగ్రహం ఒకటి ఉంది, ఇక్కడ కూడా పూజలు అవి చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇది మెయిన్ అన్నమాట గుడి, కామాక్షి అమ్మవారిది. సీసీ కెమెరాస్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సరస్వతి మాత విగ్రహం పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామిది అన్నమాట గుడి. ఇక్కడ వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్యానర్ ఒకటి ఉంది. ఇదేంటంటే ఇక్కడ కళ్యాణం చేస్తారన్నమాట బ్రహ్మం గారికి, అప్పుడు అది యూజ్ చేస్తారు. ఇప్పుడైతే మనం ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. ఇది బ్యాక్ సైడ్ ఇదంతా. ఇక్కడ అంతా చెత్తలా ఉంది, అంటే లోన శివుడిని చూసాం కదా ఇప్పుడు, అక్కడ అభిషేకం అది చేసిన వాటి ఇటు వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ శివుడి బొమ్మ కూడా గీశారు. ఎప్పుడో గీసింది ఇలా ఉంది, మొత్తం అంతా ఊడిపోయింది. ఇదిగోండి, ఇప్పకంతా ఖాళీ ప్లేసే ఉండేది అప్పట్లో, బట్ ఇప్పుడు ఇలా తయారు చేస్తున్నారు, చూపిస్తాను ఉండేది. ఇదిగోండి, ఇక్కడ హోమాలు అవి చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ సరస్వతి అమ్మవారిది కూడా గుడి ఉంది, చేయించుకుంటున్నారు ఎవరో. ఇక్కడ చూస్తే అది లాక్ చేసి ఉందన్నమాట, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి, సో ఇలా తీయాల్సి వస్తుంది. ఇదిగోండి సరస్వతి అమ్మవారు. ఇక్కడ వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. దుర్గమ్మకి కూడా కడతారంట ఆలయం, సో అందుకనేసి కడుతున్నారు. సరే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ వీడియో ఇంతవరకు చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.